భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే 11వ PRC అమలు చేయండి. భూముల రీసర్వేకు ప్రత్యేక కమిటీలు అవసరం. నెట్వర్క్ ఆసుపత్రుల్లో EHSకు ఆదేశాలు ఇవ్వండి. ముఖ్యమంత్రికి ఏపీ అమరావతి జేఏసీ రెవెన్యూ ఉద్యోగుల నేతల వినతి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 11వ PRC కై ఆందోళన చెందుతున్నందున దీనిపై సానుకూలంగా స్పందించాలని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘంతో పాటు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ఏపీ జేఏసీ అమరావతి 2021, రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ 2021 డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగ నేతలు సీఎంకు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఏపీ జేఏసీ చైర్మన్, రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వైవీరావు, ఏపీఆర్ఎస్ఏ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, నరసింహారావు, గిరికుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, ఎం విజయసింహారెడ్డి, సుశీల ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. PRC నివేదిక తెప్పించుకొని వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వం ఆమోదించిన మెడికల్ ప్రొసీజర్స్ అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో EHS అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా బారిన పడిన ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి రీఎంబర్స్మెంట్ సదుపాయం కల్పించాలని బొప్పరాజు విజ్ఞప్తి చేశారు. టీచర్లతో సమానంగా మహిళా ఉద్యోగులకు 5 రోజుల ప్రత్యేక సెలవులు, 40 ఏళ్లు నిండిన వితంతువులు, విడాకులు పొందిన మహిళలకు కూడా ఫ్యామిలీ పెన్షన్ వర్తింపజేయాలని అన్నారు. హోంగార్డులకు యూనిఫార్మ్డ్ సర్వీస్ శాఖల్లో క్లాస్ C, క్లాస్ D ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60కి పెంచాలని, ఇంజనీరింగ్ శాఖల్లో పనిచేసే వర్క్ ఛార్జ్డ్ ఉద్యోగుల పేరును ఇంజనీరింగ్ సబార్డినేట్ గా మార్చాలని వినతి పత్రం అందజేశారు. భూముల రీసర్వేకు ప్రత్యేక కమిటీలు. భూముల రీసర్వేకు ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయాలని ఏపీఆర్ఎస్ఏ నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సెటిల్మెంట్ సమయంలో అధికారులు సిబ్బందికి తగిన శిక్షణ అవసరమని, 2 మండలాలకు ఒక యూనిట్, 10 మండలాలకు డివిజన్ స్థాయిలో కోఆర్డినేషన్ కు జిల్లా స్థాయిలో మరో యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా రెగ్యులర్ విధులకు అవరోధాలు ఉండవని వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించాలని, అసోసియేషన్ల సూచనలు సలహాలను పరిశీలించాలని సీఎంఓకు అదనపు కార్యదర్శి ధనంజయ రెడ్డిని ఆదేశించారు. మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. మీరే వారధులు, ఉద్యోగ సంఘాలతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ నియామకాలకు సంబంధించి గత నెల 10 నుంచి 24వ తేదీ వరకు జరిగిన వాకింగ్ మెడికల్ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ లో ఉంచినట్లు కార్యదర్శి PSR ఆంజనేయులు తెలిపారు. మంగళవారం ఒక ప్రకటనలో అర్హత సాధించిన విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ మధ్య జరుగుతుందని తెలిపారు. అర్హత పొందిన అభ్యర్థులు https://psc.ap.gov.in వెబ్సైట్ నుంచి చెక్ లిస్ట్ ధృవపత్రాలను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అవుట్ సోర్సింగ్ టీచర్లకు జీతాలు ఇవ్వాలి. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి SC/STU విజ్ఞప్తి. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ గురుకులాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు జీతాలు చెల్లించాలని ఏపీ SC/ST ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సామల సింహాచలం, మేకల శివార్జున విజ్ఞప్తి చేశారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1700 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు గతేడాది జూన్ నుంచి జీతాలు చెల్లించడం లేదని అన్నారు. కోవిడ్-19 సమయంలో జూన్ నుంచి వీరికి రెన్యువల్ కూడా చేయలేదని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి నవంబర్ నెలలో రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని వివరించారు. అయితే అప్పటి నుంచి జీతాలు మాత్రం రావడం లేదని, సంక్రాంతి పండుగ నాటికి కూడా వీరికి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ సభ్యులతో చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వేతనాల విషయమై డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్తామని, చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని సింహాచలం శివార్జున విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్యపై ఇంటింటి సర్వే, GRR పై అంచనా కోసం నిర్వహణ, పట్టభద్రులయ్యేందుకు ఉన్న సమస్యలపై అవగాహన, వాలంటీర్ల సహకారంతో పూర్తి చేసేందుకు కసరత్తు, ప్రభుత్వ కళాశాలల్లో నాడు నేడు. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించే వారి సంఖ్యను మెరుగుపరిచే దిశగా ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. అందుకోసం ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో GER పై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించడం ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. ఎక్కువ మంది విద్యార్థులు 10వ తరగతి ఇంటర్మీడియట్ సాంకేతిక కోర్సులతోనే చదువులు నిలిపివేయడానికి గల కారణాలను అన్వేషించి పై తరగతులు కొనసాగించేందుకు అవసరమైన సహకారాన్ని అందించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఉన్నత విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో కూడా GER పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నత విద్య కోసం కోట్లు నిధులు వెచ్చించేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకుంటూ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో మౌలిక వస్తువులను పెంపొందించి ఎక్కువ మంది విద్యార్థులకు పట్టభద్రులను చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం తొలుత ర్యాపిడ్ ఎడ్యుకేషన్ హౌస్ హోల్డ్ సర్వేను చేపట్టాలని నిర్ణయించింది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్నవారి సంఖ్యతో పాటు వారి విద్యార్హతలపై అధ్యయనం చేయనున్నారు. ఇందుకోసం గ్రామ వార్డు వాలంటీర్ల సహకారం తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. నిర్దిష్టమైన ఫార్మాట్ లో ప్రశ్నల జాబితాను రూపొందించి ప్రతి ఇంటికి వాలంటీర్లు వెళ్లి సర్వే చేపట్టనున్నారు. ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారో కనుక్కోవడంతో పాటు వారు ఎంతవరకు చదివారో, పై చదువులు ఎందుకు చదవలేకపోయారో తెలుసుకుని తమ వద్ద ఉన్న ఫార్మాట్లలో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా అంకెల్లో ఉన్న GER కు వాస్తవ పరిస్థితికి ఉన్న తేడా స్పష్టం కానుంది. ప్రజలు తాము ఉన్నత విద్య అభ్యసించలేకపోవడానికి ఉన్న కారణాలను జాబితాల వారీగా క్రోడీకరించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణులు, విద్యావేత్తలతో విశ్లేషించనున్నారు. అనంతరం ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఉన్న అవకాశాలను, వారి ఇబ్బందులు తొలగించేందుకు ఉన్న మార్గాలపై కసరత్తు చేయనున్నారు. మొత్తం మీద GER ను పెంచేందుకు ఉన్న అవరోధాలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి స్థాయి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనున్నారు. 2025కు 70%. రాష్ట్రంలో ప్రస్తుతం GER సగటు 32.4% ఉంది. 15 సంవత్సరాల వ్యవధిలో ఈ రేటును 70%కి తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే మన రాష్ట్రంలో మాత్రం 2024-25 నాటికే 70% సగటును సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అలాగే 2035 నాటికి GER ను 90%కి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అందుకోసం తొలుత ర్యాపిడ్ ఎడ్యుకేషన్ హౌస్ హోల్డ్ సర్వేను సమర్థవంతంగా నిర్వహించి వచ్చిన ఫలితాలను విశ్లేషించి అవసరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎక్కువ మంది ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారనే ప్రాథమిక సమాచారంతో ఆ సమస్యను అధిగమించేందుకు ఉన్నత విద్యలో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెనలను రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, ITI, పాలిటెక్నిక్ కళాశాలల్లో వసతుల పెంపు కోసం 4-7 పథకాన్ని అమలు చేసి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది. ఈ చర్యలన్నిటి ద్వారా GER పెంచాలనే లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. 30% రాయితీ హులక్కే. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి అమలు చేసిన లాక్డౌన్ కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఉపాధిని కోల్పోయిన తల్లిదండ్రులు ఫీజులను పూర్తి స్థాయిలో చెల్లించే పరిస్థితుల్లో లేరు. అందుకే ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిరుడు వసూలు చేసిన ట్యూషన్ ఫీజులో 70% మాత్రమే తీసుకోవాలి. ఈ ఫీజును నెలవారీగా చెల్లించే సదుపాయం కల్పించాలి. ఇతరత్ర ఎలాంటి రుసుము వసూలు చేయవద్దు అని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు 57 జారీ చేసింది. ఈ ఆదేశాలు క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు కావడం లేదు. పలు విద్యా సంస్థలు కంప్యూటర్, స్మార్ట్ తరగతులు, ప్రవేశ రుసుము, ఇతర ప్రత్యేక ఫీజుల అన్నింటినీ కలపగా వచ్చిన మొత్తంపై 30% రాయితీని ఇస్తున్నాయి. మరికొన్ని మొత్తం ఫీజును చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. ఈ తీరుపై ఇటీవల బాధిత తల్లిదండ్రులు విశాఖపట్నంలో ఆందోళన సైతం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్ విద్యా సంస్థలు పట్టించుకోవడం లేదని, ఫిర్యాదులు చేస్తే విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. గట్టిగా ప్రశ్నిస్తే టీసీ ఇచ్చేస్తామని, విద్యార్థి సీటు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది తల్లిదండ్రుల వాదన. విద్యా సంస్థలు సాధారణ రోజులతో పోల్చితే 5 నెలలు పనిచేయలేదు. ఆ మేరకు నిర్వహణ ఖర్చులు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వ ప్రత్యామ్నాయ క్యాలెండర్ ప్రకారం నవంబర్ 2 వరకు ఆన్లైన్ తరగతులు కొనసాగాయి. ఆ తర్వాత విడతల వారీగా 10, 9, 8, 7 తరగతులను తెరిచి 60% లోపు హాజరు ఉంటుంది. మిగతా వారంతా ఆన్లైన్ తరగతులకే హాజరవుతున్నారు. ఆన్లైన్ తరగతుల కోసం పిల్లలకు ఫోన్లు, ట్యాబ్లు కొనడం, ఇంటర్నెట్ డేటా రీఛార్జ్ చేయడం అదనపు ఖర్చులుగా మారాయి. విద్యార్థులు హాస్టల్లో లేకపోయినా దీంట్లోనూ కొంత వసూలు చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ట్యూషన్ ఫీజులో 30% రాయితీ ఇవ్వాలని ఆదేశాలున్నాయి. దీన్ని అమలు చేయని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటాం.
రాయితీ ఇవ్వకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటాం. కొన్ని కళాశాలలు ఫీజు చెల్లిస్తేనే ధృవపత్రాలు ఇస్తామంటున్నాయనే ఫిర్యాదులు వస్తే వారికి పత్రాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటాం అంటూ జస్టిస్ కాంతారావు పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషనర్ చెప్పడం జరిగింది. విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంక్ ఇవ్వండి. సిబిఎస్ఈ 10-12 తరగతుల విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చి పరీక్షలకు సన్నద్ధం చేయాలని కేంద్ర విద్యాశాఖ పార్లమెంటరీ కమిటీ సూచించింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో విద్యా సంవత్సరంలో ఏర్పడిన లోటును పూడ్చేందుకు ఇలాంటి చర్యలు అవసరమని పేర్కొంది. బోర్డు పరీక్షల్లో వచ్చే అవకాశం ఉన్న అన్ని సబ్జెక్టులోని ప్రశ్నలతో తయారయ్యే ఈ క్వశ్చన్ బ్యాంకును పరీక్షలకు ముందుగానే విద్యార్థులకు అందజేయాలని కోరింది. విద్యార్థుల్లో విశ్లేషణ, తార్కిక సామర్థ్యాలను అంచనా వేసేలా ఇందులోని ప్రశ్నలు ఉండాలని సూచించింది. దీనివల్ల విద్యార్థుల్లో పరీక్షలంటే ఉండే భయం, ఆందోళన తగ్గుతాయని తెలిపింది. కోవిడ్ కారణంగా విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు హాజరయ్యారని, అయితే ఇంటర్నెట్ కనెక్టివిటీ, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు లేని కారణంగా పేదలు క్లాసులను మిస్ అయ్యారని తెలిపింది. మాకు అమ్మఒడి ఇప్పించండి, ఆఫ్ కాస్ట్ నుండి తొలగించండి, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన. ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి కార్యక్రమాన్ని మున్సిపల్ కాంట్రాక్ట్ ఒప్పంద పారిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికులందరికీ వర్తింపజేయాలని, కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ఆఫ్ కాస్ట్ లో చేర్చరాదని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. విజయవాడ అజిత్ నగర్ లో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం ఆప్కస్ అనగా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ అనగా అవుట్సోర్సింగ్ వెబ్సైట్ లో మున్సిపల్ ఒప్పంద కార్మికులను ఎంప్లాయీస్ గా నమోదు చేసి అమ్మఒడికి దూరం చేసిందని ఉద్యోగులుగా నమోదు కావడంతో పథకానికి అనర్హులుగా ప్రకటిస్తున్నారని తెలిపారు. విశాఖ జీవీఎంసీ వద్ద జరిగిన బైఠాయింపులో ఫెడరేషన్ గౌరవాధ్యక్షులు పి వెంకటరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు జి సుబ్బారావు మాట్లాడుతూ, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చాలీచాలని వేతనాలతో కుటుంబ భారం మోస్తున్నారని, వారికి పథకాలను వర్తింపజేయడం ద్వారా వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.